మీరు డబ్బులు మరి మీకు ఎలా వస్తుంది దీని ద్వారానేనా? దీని ద్వారానే బళ్ళు బాగా చేస్తారుగా, వాళ్ళు చెట్లు పూడ్చిపోతారుగా, అది కాదు లేదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము. మేము కేవలం దీనికోసమే ఇక్కడ కాగితాలు ఏరుకుంటే కొట్లు వేస్తే వారానికి ఒకసారి అట్టలు కాగితాలు అలా ఏరుకున్నాము. మొబైల్ తినముఖం పిల్లలు ఎవరు ఉన్నారు? మా పిల్లలు కట్టలేదు, అంత పెళ్ళి మరి మిమ్మల్ని చూసుకోవట్లేదు. మమ్మల్ని ఎవరు లేదు, మనకి తెలిసినది కూడా రాసినట్టు మనకి ఇప్పుడు అమ్మాయిలు కట్టించేసాను. అమ్మాయిలు వారి పిల్లలు వారి పొలం మిమ్మల్ని చూడటానికి కూడా రారా? ఊరు లేదు, చూసాను. చూడటానికి కూడా రారా? మా ఉద్దరే వారి కుటుంబం వారి పిల్లలు అమ్మాయిలు మన లేదు కదా, మన వంటి పెట్టారు. వాళ్ళు బాగానే ఉన్నారా? బాగా తమిళనాడులో బాగానే ఉంటారు. బొంబాయిలో ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మద్రాసు గట్ట తిరునామల సైడ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మేము ఇప్పుడు కాదు వచ్చింది, మేము 33 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడే ఉంటున్నాం. అడిగాము, అప్లికేషన్ పెట్టాము, అప్లికేషన్ కాగితాలు వచ్చినాయి, మాకు కరెంట్ ఇస్తానన్నారు. మరి ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు ఎమ్మెల్యేని అడిగాము, కరెంటు ఇయ్యలేమమ్మా అని చెప్పారు. అడిగాము, గట్టిగా అడిగాము, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని చేసాము. మళ్ళీ మాకు కాగితాలు కూడా వచ్చినాయి, కరెంటు వచ్చేట్టుగా. ఏ కరెంటు అయ్యారు వేగ్గా కదా అయ్యా. ఆయన ద్వారాగా అడిగాము, మా ఎమ్మెల్యే ద్వారాగా అడిగాము, నెహ్రూ గారి ద్వారాగా అడిగాము. సంవత్సరాలు అయిపోయి మాకు కరెంటు కంగారండి. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా, 30 ఏళ్ళు సంవత్సరాలు. మరి అప్పటి నుంచి లేకపోతే ఇంకేంటి కంగారు? మీరు కొంచెం అందరూ కలిసి గట్టిగా అడగాల్సింది కదా. మంచి ఏరియాలో ఎంత మంచి ఉన్నారో ఇంటి మీద పట్టించట్లా. ఏంటమ్మా పరిస్థితి? వాళ్ళ ఓట్లు ఎలక్షన్కి దానికి ధర్నానికి మాత్రం బాగా వాడుకుంటారు తప్ప. ఇప్పుడు ఓట్లు ఐటీ ఉంది, ఇందిరా ఇది ఇందిరా పథకం ఇచ్చారు. సభలు పెడితే రండి అంటారా? పిలుస్తారు, ధర్నాలు చేస్తారు. పిలుస్తారా? డబ్బులు ఎవరు ఏమైనా మంది ముందు మందు అవేస్తారు.